అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బీసీలు, దళితులు, మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉంటారు. అలాంటి స్థితి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగ టీచరు అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీ లోపల దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నాం. సుమారు 500 మందికి ఉచితంగా డిఎస్సి టెట్లో శిక్షణ ఇప్పించాలని భావించాం. ఆ ప్రకారంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు ఎవరైనా సహకరిస్తే 100 రోజులకు పైగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సుమారు 11-12 మంది ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న బోధకుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించి విజయవాడ, నూజివీడు, హైదరాబాదు ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు 8 రోజుల నుంచి 10 రోజుల పాటు బోధిస్తారు. వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బోధన కొనసాగిస్తారు. అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలకు కూడా అక్కడే సమాధానాలు చెప్తారు. టెక్స్టైల్ పార్కులో ఒక చోట అక్కడ అన్ని పరిశ్రమలు 3-4 పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికి అనువుగా ఉండే ఒక దాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఉచిత శిక్షణ ఇప్పించాలని భావిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన రాయదుర్గం నియోజకవర్గం నుంచి కనీసం 150-200 మంది టీచర్ పోస్టులు దక్కించుకోవాలనేది మా లక్ష్యం, అభిలాష, ఆశ, ఆకాంక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతగా, ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్సి పైన సంతకం చేశారు, నిర్ణయం తీసుకున్నారు. 16,000 పైచిలకు పోస్టులను ఎన్డీఏ ప్రభుత్వం భర్తీ చేయబోతా ఉంది. కాబట్టి అందులో రాయదుర్గం వాటా సముచితంగా ఉండాలని, ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరికి ఎలాంటి బలవంతము లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా సహకరిస్తే సంతోషంగా స్వీకరిస్తాం, లేకపోయినా ఇబ్బంది లేదు. మేమే అన్ని భరించి వాళ్ళకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైతే ఈ నిపుణులతో శిక్షణ పొందాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ వివరాలతో కూడిన దరఖాస్తులను మా క్యాంపు కార్యాలయంలో అందజేయాల్సిందిగా నేను అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.